మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఓ మళ్ళా నొచ్చిండు. మళ్ళా మంత్రిని అయితానేమో, 5 ఏళ్లలో ఏదైనా జరగవచ్చు. మల్లారెడ్డి త్వరలోనే సీఎం రేవంత్ను కలుస్తా, కాంగ్రెస్ గెలుస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఆ షాక్ నుంచే మేమంతా తేరుకోలేదు. మీడియాతో మాజీ మంత్రి చిట్చాట్. ఇక ఎట్లా అనుకుంటారు చెప్పది. బండ్లు పోయి ఓడలైతే అన్నారు, ఓడలు పోయి బండ్లు అయితే అన్నారు. మళ్ళన్న అది అట్లే ఉంటుంది సిస్టము. తెలుసుకోవాలి, ఆవేశంతో మాట్లాడొద్దు. రేవంత్ రెడ్డిని నువ్వు అన్న మాటలకు వాస్తవానికి నేను ఏడ కూర్చునే పెట్టాలనో రేవంత్ రెడ్డి ఆడ కూర్చునే పెడతాడు. కానీ అది కరెక్ట్ కాదు. అందుకే ఆయన పెద్ద మనసు చేసుకొని నేను ఆపిండని మేము అనుకుంటున్నాము. బట్ ముందు మేము కూడా చూడాల్సిందే. నీది కూడా మళ్ళా మంత్రిని అయితానేమోనని మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. తనకు అదృష్టం అంటే రాసిపెట్టి ఉంటే 5 ఏళ్ళైనా ఏదైనా జరగచ్చు అని అన్నారు. గురువారం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మల్లారెడ్డి చిట్చాట్ చేశారు. బీఆర్ఎస్ ఓడిపోయింది, కాంగ్రెస్ గెలుస్తుందని కలలో కూడా ఊహించలే. ఎందుకు ఊహించలే క్లియర్గా చెప్పినాం. మేము మా ఓకే టీవీలోనే చెప్పినాం. టీఆర్ఎస్కు దాదాపు 35 నుంచి 40 సీట్లు, కాంగ్రెస్కు 50 నుంచి 70 సీట్ల మధ్య వస్తుంది. క్లియర్ కట్గా 3 నెలల ముందు నుంచే మేము చెప్పినాం. ఎట్లా గెలవదు అనుకుంటాను? ప్రజలలో ఒక చైతన్యం అనేది వస్తుంది. అది అందరికి కనిపిస్తుందో కనిపించదో నీకు తెలియదు, నీకు కనిపించిందో కనిపించదో నీకు తెలియదు, కానీ మాకు కనిపించింది కాబట్టి మేము క్లియర్గా చెప్పినాం. అందుకనే ఏదైనా ఆచితూచి మాట్లాడాలి, ఆలోచన చేసి మాట్లాడాలి. ఎటువాడితో మాట్లాడినావు నువ్వు రేవంత్ రెడ్డి మీకు. కాకపోతే ఏంటంటే ఇక కొంచెం ఆయన వేచి చూస్తుండు. మరి నువ్వు గిట్టేనా దొరుకుతావా, ఏం సంగతి అనేది చూస్తుండో, ఏం సంగతో చూడాలి. టాలీవుడ్ కేసుల్లో 6 కేసులు సరైన సాక్ష్యాధారాలు అందించని ఎక్సైజ్ అధికారులు. ఫోరెన్సిక్ రిపోర్టు ఆధారంగా తీర్పులు. పూరి జగన్నాథ్, రవిచేద, తరుణ్ పరుగులపై కేసులు కొట్టివేత. సంగారెడ్డిలా నిన్న గంజాయి చాక్లెట్లు ఆఫ్రికా నుంచి వచ్చిండట ఆయన. గంజాయి చాక్లెట్లు పిల్లలకు అమ్ముతున్నారు. దయచేసి నేను ఒకటే చెప్పేది, ఉన్నత వర్గాలకు చెందినటువంటి ఎవరైతే పిల్లలు స్టూడెంట్స్ ఉన్నారో తల్లిదండ్రులు పిల్లల్ని గమనించండి. ఎందుకు అనంటే రేపు పొద్దున ఒకవేళ మత్తు పదార్థాలకు బానిస అయితే, గంజాయికి అలవాటు పడితే పరిణామాలు తీవ్రతరం ఉంటాయి. మీ పిల్లలే లాస్ అవుతారు, మీరే లాస్ అవుతారు. దయచేసి పిల్లల మీద, ఈ తరం తల్లిదండ్రులు పిల్లల మీద ఒక కన్నేసి ఉంచండి. ఎందుకంటే రేపు రానుపోను ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. గంజాయి చాక్లెట్లు అమ్ముతున్నారు. అవసరం అనుకుంటే కూడా స్కూల్స్ దగ్గరికి కానీ కాలేజ్ దగ్గరికి కానీ ఒక రౌండ్స్ వేయండి. పిల్లల మీద ఒక నిఘా పెట్టండి. ఎంత దారుణంగా అవుతుందనంటే ఈ గంజాయి చాక్లెట్ ఎట్లా అవుతుందనంటే ఇంకా దారుణమైన పరిస్థితికి వస్తుంది. దయచేసి ఒకసారి పిల్లల మీద నిఘా పెట్టాల్సిందిగా కోరుతున్నాను నేను.